విజయవాడలోని ఈనాడు స్థలాన్ని ఖాళీ చేశారు రామోజీ. ఎట్టకేలకు అసలు యజమాని వల్లూరి రామకృష్ణకు ఆ స్థలం దక్కింది. 40 ఏళ్లుగా పేపర్ పేరుతో కేవలం నామమాత్రపు లీజుకే అక్కడి 3 ఎకరాలను తన గుప్పెట్లో పెట్టుకున్నారు రామోజీ. రోడ్డు విస్తరణను కూడా 20 ఏళ్ల పాటు అడ్డుకున్నారు. లీజు ముగిసి 10 ఏళ్లైనా అక్కడే తిష్టవేశారు. చివరకు కోర్టు తీర్పుతో యజమానికి భూమి అప్పగించి పలాయనం చిత్తగించారు రామోజీ. ఒక్క విజయవాడే కాదు, విశాఖలోనూ ఇలాగే అక్రమాలకు పాల్పడ్డారు రామోజీ. అక్కడ న్యాయమే గెలిచింది. అక్రమాల రామోజీకి 2 చోట్ల కూడా పరాభవం తప్పలేదు. విజయవాడలో బాగా రద్దీగా ఉండే బెంచ్ సర్కిల్ దగ్గరలో దాదాపు 3 ఎకరాల్లో ఉన్న భవనం 40 ఏళ్లకు పైగా ఈనాడు ఆఫీస్గానే చలామణి అయ్యింది. ఈనాడు ఆఫీస్గా రామోజీరావు ఆస్తిగా ముద్రపడిపోయింది. కానీ నిజం ఏంటంటే అది ఎప్పుడూ ఈనాడు సొంత స్థలం కాదు. కబ్జా ముసుగులో చెరుకూరి రామోజీ చెరబట్టిన స్థలం అది. దాదాపు 3 ఎకరాల్లో ఉన్న ఆ భూమికి అసలైన యజమాని వల్లూరి రామకృష్ణ. ఆయన ఆ భూమిని 2 భాగాలుగా 1980లో రామోజీకి లీజుకిచ్చారు. రామోజీ తన తోడల్లుడు డాల్ఫిన్ అప్పారావు ద్వారా వల్లూరి రామకృష్ణను సంప్రదించి ఆ భూమిని 33 ఏళ్ల లీజుకు తీసుకున్నారు. ప్రస్తుతం 100 కోట్ల మార్కెట్ విలువ ఉన్న భూమిని కేవలం 100 రూపాయలకే లీజుకు దక్కించుకున్నారు. అందులో ఎకరా 80 సెంట్ల విస్తీర్ణంలో ఈనాడు ఆఫీసు బిల్డింగ్ ను కట్టుకున్నారు. అలా ఆ భూమిని గుప్పెట్లోకి తెచ్చుకున్నాక రామోజీ తన నిజస్వరూపాన్ని ప్రదర్శించారు. ఖరీదైన భూమిని కాజేయాలన్న దుర్బుద్ధితో భూయజమానిని రామోజీ ముప్పతిప్పలు పెట్టారు. లీజుకు తీసుకున్న కొద్ది రోజులకే గొడవ పెట్టుకున్నారు. తన పలుకుబడితో ఎన్నో ఇబ్బందులు పెట్టారు, బెదిరించారు. కనీసం లీజు గడువు పూర్తయ్యాక కూడా తన భూమి తనకు దక్కుతుందని వల్లూరి రామకృష్ణ అనుకున్నారు. 33 ఏళ్ల లీజు గడువు 2013తో ముగిసింది. అయినా భూమి ఖాళీ చేయకపోవడంతో రామోజీరావుతో ఎంతో కాలంగా న్యాయ పోరాటం చేశారు వల్లూరి రామకృష్ణ, డాల్ఫిన్ అప్పారావు. ఏకంగా 10 ఏళ్ల పాటు తమ భూమి కోసం భూ యజమానులు పోరాడాల్సి వచ్చింది. చివరకు న్యాయం గెలిచింది. కోర్టు ఆదేశాలతో రామోజీ ఖాళీ చేశారు. ఇక విజయవాడ బాగా విస్తరించడం, ట్రాఫిక్ పెరగడంతో బెంచ్ సర్కిల్ దగ్గరలో రాకపోకలకు చాలా ఇబ్బంది కలిగింది. ట్రాఫిక్ కష్టాలపై ప్రజలు ఉన్నతాధికారులకు మొరపెట్టుకున్నారు. వాటిని పరిశీలించాక 2004లో విజయవాడ మున్సిపల్ కమిషనర్గా ఉన్న ప్రవీణ్ ప్రకాష్ ఆ రోడ్డును విస్తరించాలని భావించారు. కానీ రోడ్డు విస్తరణ కోసం ఈనాడు ప్రహరీని తొలగించేందుకు అంగీకరించలేదు రామోజీ. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ రోడ్డు వెంబడి 2 వైపులా డ్రైన్లు నిర్మించాలన్న ప్రయత్నాన్ని అడ్డుకున్నారు రామోజీ. ఆ వరుసలో ఉన్న చాలా వ్యాపార సంస్థలు, ఇతర ఆఫీసుల ప్రహరీలను తొలగించి రోడ్డును విస్తరించినా ఈనాడు దగ్గరకు వచ్చేసరికి ఆగిపోయింది. మరోవైపు కేంద్ర జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ కూడా రామోజీని ఏమీ చెయ్యలేకపోయింది. బందరు పూణే నేషనల్ హైవేని 4 లేన్లుగా విస్తరించడానికి 2018లో కార్యాచరణకు రెడీ అయింది NHAI. బందరు నుంచి విజయవాడ వరకు రోడ్డును విస్తరించినా బెంచ్ సర్కిల్ దగ్గరకు వచ్చేసరికి NHAIకి బ్రేకులు పడ్డాయి. దాంతో రోడ్డు విస్తరణ ఆగిపోయింది. దీంతో 20 ఏళ్లుగా బెంచ్ సర్కిల్ వద్ద ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం దొరకలేదు. మరోవైపు రోడ్లు విస్తరించకపోవడం వల్ల రాష్ట్రంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారంటూ తన కరపత్రికలో నీతులు వల్లిస్తూనే ఉన్నారు రామోజీ. ఇక ఈనాడు ఆఫీసులు ఎక్కడెక్కడ ఉన్నాయో రామోజీ భూ అక్రమాలు అక్కడా కొనసాగాయి. విశాఖలోని సీతమ్మధారలో మంతెన ఆదిత్య ఈశ్వర కుమార్ వర్మ కుటుంబానికి చెందిన 2 ఎకరాల 70 సెంట్ల భూమిలో ఈనాడు ఆఫీసును 1974లో కట్టారు. 33 ఏళ్ల లీజు గడువు ముగిసినా ఆ భూమిని ఖాళీ చేయడానికి మొండికేశారు రామోజీ. అంతేకాకుండా రోడ్డు విస్తరణ కోసం అందులోని 517 చదరపు మీటర్ల భూమిని విశాఖ మున్సిపల్ కార్పొరేషన్కు ఇచ్చారు. దానికి ప్రతిఫలంగా మరో చోట్ల 872 చదరపు మీటర్ల భూమిని తీసుకున్నారు. అసలు యజమాని అయిన వర్మ కుటుంబానికి దాన్ని అప్పగించకుండా దర్జాగా తమ పేరిట రిజిస్టర్ చేసుకున్నారు రామోజీ. ఆ భూమి మార్కెట్ విలువ 3 కోట్లు. మార్కెట్ విలువ ప్రకారం 32,50,000 లీజు ఇవ్వాల్సి ఉండగా కేవలం 10,000 మాత్రమే ఇస్తూ ఆ భూమిని చేతిలో పెట్టుకున్నారు. లీజు ముగిసినా ఖాళీ చేయకపోవడంతో భూ యజమాని వర్మ 2007లో కోర్టుకు వెళ్లారు. కోర్టును కూడా మోసగించేందుకు రామోజీ ఏకంగా ఫోర్జరీకి పాల్పడ్డారు. విశాఖ జోనల్ డెవలప్మెంట్ ప్లాన్ ను ఫోర్జరీ చేశారని వర్మ ఆధారాలతో నిరూపించడంతో రామోజీ కుట్ర బెడిసి కొట్టింది. కుట్ర, ఫోర్జరీ కింద రామోజీపై కేసు కూడా ఫైల్ అయింది. దీనిపై సుప్రీంకోర్టు వరకు వర్మ అలుపెరుగని న్యాయ పోరాటం చేయాల్సి వచ్చింది. చివరికి ధర్మమే గెలిచింది. సీతమ్మధారలో ఈనాడు ఆఫీసు ఉన్న భూమిని ఖాళీ చేసి భూ యజమానికి అప్పగించాలని సుప్రీంకోర్టు 2012లో ఆదేశించింది. దాంతో రామోజీ తోకముడిచారు.
ఆ భూమిని ఖాళీ చేసి ఈనాడు ఆఫీసును నగర శివారులోని పెందుర్తి దగ్గర్లోకి మార్చారు. ఇక బెజవాడ ఈనాడు ఆఫీసు భూమిని కాజేయడానికి కూడా రామోజీ మడత పేచీ పెట్టారు. రోడ్డు విస్తరణ కోసం సేకరించే భూమికి పరిహారంగా భవన యజమానులకు జారీ చేసే ట్రాన్స్ఫర్ డెవలప్మెంట్ రైట్స్ బాండ్లను తనకే ఇవ్వాలని విజయవాడ కార్పొరేషన్కు నోటీసు పంపించారు. భూయజమాని రామకృష్ణకు కాకుండా తనకే ఇవ్వాలని రామోజీ వాదించడంతో షాక్ తిన్నారు మున్సిపల్ అధికారులు. దీనిపై న్యాయ వివాదం ఉండడంతో అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయారు. రోడ్డు విస్తరణ నిలిచిపోవాలని రామోజీ కోరుకున్నట్టే జరిగింది. మరోవైపు కోర్టు ఆదేశాల తర్వాత కూడా తాను ఆక్రమించిన భూమిని ఖాళీ చేయడానికి ఏడాది సమయం తీసుకున్నారు రామోజీరావు. కోర్టు ఇచ్చిన గడువు గత నెల 31తో పూర్తయింది. దాంతో రామోజీకి దారులన్నీ మూసుకుపోయాయి. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో బెంజ్ సర్కిల్ దగ్గరున్న ఈనాడు ఆఫీసును ఖాళీ చేశారు. అక్కడి యంత్రాలు, ఫర్నిచర్లను ఆటోనగర్లోని కార్యాలయానికి తీసుకెళ్లారు. రామోజీ అక్రమ భూభాగోతానికి అలా తెరపడింది. అసలైన యజమానులకు వారి భూమి దక్కింది. ఆ భూమిని తాజాగా ఓ వాణిజ్య సంస్థకు లీజుకిచ్చారు. ఆలస్యమైనా సరే చివరికి న్యాయమే గెలుస్తుందని మరోసారి రుజువైంది.